మొదట్లో నేను టైప్ 1 గురించి అది తగ్గదు విధిశాపం అని చెప్పేవాడిని. అనేక మంది రెగ్యులర్ డైట్ చేసిన వాళ్ళ పిల్లలకు టైప్ 1 ఉన్నప్పుడు నా డైట్ చేయించి నాకు తెలియకుండానే ఇలా తగ్గిపోయిందని సిపెప్టైడ్లు తగ్గించి చూపించడం, GAD65 తగ్గినాయి, ఇన్సులిన్ లేకుండా నార్మల్గా ఉంటాం. ఇవి చేసిన తర్వాత నేను దాంట్లో ఇంకా లోతుకు వెళ్ళిన తర్వాత సిస్టమాటిక్ ప్రొసీజర్ చేసాం. టైప్ 1లో కూడా ఎలాంటి విజయాలు సాధిస్తున్నాను, నెంబర్ ఆఫ్ నేను టెస్ట్ మార్కులు పెడతా ఉన్నాను. అయితే డాక్టర్లు ఎలా ఉంటారంటే కొంతమంది జెన్యున్గా అన్నట్టుగా మొదట్లో కొంతమంది వచ్చారు. విషయం అర్థమైనాక ఏం జరుగుతుంది నా డైట్లో అనే సబ్జెక్ట్ అర్థమైన తర్వాత వాళ్ళంతా సర్దుకున్నారు. సో ఒక అనఫిషియల్ తీర్మానం కూడా వచ్చింది ఏంటంటే, రామకృష్ణ కెలకమాకండి, కెలికిన దగ్గర నుంచి మనం ఇబ్బంది పడతాం కాబట్టి కెలకమాకండి, ఆయన పైన ఆయన చేసుకుంటాడు, మన దగ్గరికి ఏం అనమాకండి, నెగిటివ్ కామెంట్లు బహిరంగ చేస్తే మొత్తం అందరికీ నెత్తిని చుట్టుకుంటుంది అది. ఎందుకంటే అతను టెస్ట్ మార్కులతో వస్తాడు, మనకు రాదు. సో మనం ఒక బిజినెస్ మోడల్ నడుస్తున్నాం, అతన్ని కెలకమాకండి అనే దూరంలో ఎక్కడెక్కడ చల్లబడిపోయారు. ప్లస్ విపరీతం సపోర్ట్ కూడా. నా దగ్గర రోజు 10 మంది డాక్టర్లు పంపించేవాళ్ళు ఉంటారు, ప్రతిరోజు డాక్టర్లు వస్తారు. అదంతా పాజిటివ్ వాతావరణం ఉంది.